कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पतः आनशृण्वन्नोत् నా పేరు గంటా ప్రసాద్ అండి. మా అబ్బాయిని ఆపరేషన్ నిమిత్తం గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేస్తాం. ఈరోజు సత్యసాయి సేవా ట్రస్ట్ వారు భోజనం ఏర్పాటు చేస్తారండి వచ్చిన పేషెంట్తో పాటు ఉన్నటువంటి వారికి. కానీ సత్యసాయి ట్రస్ట్లో భోజనం చాలా బాగా ఏర్పాటు చేస్తారండి. రెండు రకాల కూరలతోనే సాంబారు, పెరుగు, చాలా రుచికరమైన ఆహారాన్ని అందించారు. అలాగే ప్రతి వారికి కూడా కొనసాగించాలని, రాబోయే రోజుల్లో కూడా మరింత ఇదిగా అందించాలని సత్యసాయి ట్రస్ట్ వారిని, ఆ బాబా వారిని కోరుకుంటున్నాను. నా పేరు మహాలక్ష్మి అండి. పాపకి మా మనవరాలకి డెలివరీ కోసం వచ్చామండి. ఇక్కడ భోజనానికి వచ్చామండి. భోజనం చాలా బాగుందండి, తిన్నామండి, సంతోషంగా ఉన్నదండి. నా పేరు సత్యనారాయణ రాజు అండి. సత్యసాయి సేవా సమితి తణుకు. ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో 2017లో ఈ యొక్క నిత్య అన్న వితరణ సేవా కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఇక్కడ ముఖ్యంగా 2 రకాలుగా వస్తూ ఉంటారండి పేషెంట్స్. ఓపీ అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్, 2 ఐపీ ఇన్ పేషెంట్స్ అన్నమాట. ఈ సర్జరీస్ ఇటువంటివి అవసరమైన వాళ్ళని లోపల జాయిన్ అవ్వమంటారు.
ఆ ఇన్ పేషెంట్కి ఆరోగ్యశ్రీలో భోజనం ప్రభుత్వం వారు సప్లై చేస్తారు. ఆ ఇన్ పేషెంట్ యొక్క అటెండెంట్కి సహాయకులకి మేము ఈ సత్యసాయి సేవా సమితి వాళ్ళు మేము ప్రొవైడ్ చేస్తున్నామండి. స్వామివారి యొక్క ఆదేశాల మేరకు మానవ సేవయే మాధవ సేవ అనే దృక్పథంతో ఈ భోజన వితరణ కార్యక్రమాన్ని మేము చేస్తున్నాం. 8 సంవత్సరాలు పూర్తయిందండి. ఇది 9వ సంవత్సరం అన్నమాట. నిరంతరాయంగా ఒక్కరోజు కూడా సెలవు అనేది లేకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా ఈ సేవా కార్యక్రమాన్ని మేము కొనసాగిస్తున్నాం. బాబావారి సంపూర్ణ అనుగ్రహంతో ఇక్కడే కాకుండా ఏలూరు, భీమవరం, నిడదవోలు, మరి తాడేపల్లిగూడు, జంగారెడ్డిగూడెం, కొవ్వూరు అట్లా ఈ చుట్టుప్రక్కల సుమారుగా 7 చోట్ల 7 ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ యొక్క భోజన వితరణ సేవా కార్యక్రమాన్ని మనం కొనసాగిస్తున్నామండి. చాలా ఆనందంగా ఉంది. ఎంతోమంది ఎంతో దూరాల నుంచి ఇక్కడికి వస్తూ ఉంటారు ఆపరేషన్స్ చేయించుకోవడానికి. దానికి వాళ్ళందరూ కూడా ఎంతో ఆనందిస్తున్నారన్నమాట. ఈ మహత్తరమైన సేవా కార్యక్రమాన్ని ఇంకా ఇలాగే ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మేము స్వామివారిని ప్రార్థిస్తున్నాం. చాలా చక్కగా పబ్లిక్ కూడా మాకు ఎంతో మరి సపోర్ట్ చేస్తూ ఈ యొక్క ప్రాజెక్ట్ని ముందుకి నడిపిస్తున్నారన్నమాట. ప్రతి నెల కూడా ఈ ప్రాజెక్టు యొక్క మొత్తం అకౌంట్స్ అన్నీ కూడా మేము ఓపెన్గా మా యొక్క గ్రూప్స్లో పెట్టడం జరుగుతుంది. ఎవ్రీథింగ్ షుడ్ బి కెప్ట్ ఓపెన్ అన్నమాట. అంత చక్కగా మేము మాకు చేతనైనంత వరకు ఈ కార్యక్రమాన్ని మేము నిర్విఘ్నంగా ముందుకు తీసుకెళ్తున్నాం. ఇదంతా కూడా కేవలం స్వామివారి దయ, వారి అనుగ్రహం. మేము ఏదైనా చేస్తున్నామంటే కేవలం వారి దయ, తర్వాత పబ్లిక్ యొక్క ప్రోత్సాహం. చాలా ఆనందిస్తున్నామండి. పబ్లిక్ కూడా మేమంతా తృప్తిని పొందుతున్నాం. ఈ సేవ ఇలా చేయటం వల్ల మొట్టమొదట మాకు ఆనందం, ఆ తర్వాత పబ్లిక్ కూడా ఇతోధికంగా వాళ్ళు సహాయం చేస్తున్నారు, సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. చాలా ఆనందదాయకం. వీఆర్ ఫుల్లీ హ్యాపీ అన్నమాట.